మిరప సాగంటే తెలుగు రైతులకు మమకారం ఎక్కువ. అందుకే మిరపను ముద్దుగా ఎర్ర బంగారంగా పిలుచుకుంటూ ఉంటారు. ఇటీవలి కాలంలో మిరపకు చీడపీడల ఉధృతి పెరిగింది. వీటిని నివారించుకోవడానికి విచ్చలవిడిగా పురుగు మందులను పిచికారీ చేసుకుంటూ పోతున్నారు. ఫలితంగా పెట్టుబడి ఖర్చులు భారమవుతున్నాయి. ఇటీవలి కాలంలో మిర్చి రైతులకు తలనొప్పి వ్యవహారంలా మారిన పురుగు నల్లతామర పురుగు. గత 4 సంవత్సరాలుగా మిరప రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అప్పట్లో ఈ పురుగు దెబ్బకు కొన్ని ప్రాంతాలలో తోటలను తీసేశారు కూడా. ఈ నల్లతామర పురుగు ఒక్క మిరపనే కాదు, కూరగాయలను, పూల తోటలను, మామిడి వంటి పండ్ల తోటలను సైతం ఆశించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోత దశలో ఉన్న మిరపలో ఈ నల్లతామర పురుగుల నష్టం ఎక్కువగా కనిపిస్తోంది. నల్లతామర పురుగు నివారణకు కేవలం రసాయనిక మందులే కాకుండా అన్ని రకాల సమగ్ర విధానాలను పాటించడం ఉత్తమమంటూ సూచనలిస్తున్నారు గుంటూరు ఏరువాక కేంద్రం సమన్వయకర్త వెంకటలక్ష్మి. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మిరప చాలా ముఖ్యమైనటువంటి వాణిజ్య పంట. మరి మనకి ఈ మిరపలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ నల్ల తామర పురుగులు ఉధృతి కనిపిస్తూ ఉన్నది చాలా చోట్ల. మరి ఈ నల్ల తామర పురుగులు పైరుని ఎట్లా నష్టపరుస్తాయంటే ఆకుల్ని గోకి తింటాయి, అలాగే రసం పీల్చుతాయి. ఈ ఆకుల్ని గోకి తినటం వల్ల ఏమవుతుందంటే కణజాలం దెబ్బతింటుంది. మనకి ఆకు మీద చార్లు కనిపిస్తాయి, గోధుమ రంగు చార్లు కనిపిస్తాయి. ఇంకొకటి ఏంటంటే పూతలో కూడా ఇవి పువ్వుల్లో కూడా చేరి పుప్పొడిని తింటాయి అన్నమాట. సో అందువల్ల ఏమైందంటే ఈ పువ్వులో కూడా మనకి చార్లు కనపడి గోధుమ రంగులోకి మారి పువ్వులు రాలిపోవడం జరుగుతుంది. 15 రోజుల నుంచి 20 రోజులు దీని జీవిత కాలం పూర్తయిపోతుంది అనమాట. అంటే ఏంటి, ప్రతి 20 రోజులకి కూడా కొత్త సంతతి అనేది ఏర్పడుతుంది. అందువల్ల వీటి ఉధృతి త్వరగా పంటలో ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మామూలు తామర పురుగులు వచ్చేసరికి మనకి పుప్పటి రేణువుని, పూత భాగాలని అఫెక్ట్ చేయవు. అవి ఓన్లీ మనకి వెజిటేటివ్ పార్ట్స్ అంటే ఆకులు గోకు తింటాము, ఇట్లాంటివి మాత్రమే మనకి నష్టాన్ని కలుగజేస్తాయి. కానీ నల్ల తామర పురుగులు ఏంటంటే మనకి పుప్పటి భాగాలని తినటం వలన మనకి కాయ సెట్ అవ్వకుండా, అంటే కాయ ఫామ్ అవ్వకుండా ఇవి నష్టాన్ని కలుగజేస్తాయి. కాబట్టి వీటి వల్ల మనకి ఎక్కువ నష్టం జరుగుతుంది. నీల్ జిగురు అట్టలు అంటే బ్లూ స్టిక్కీ ట్రాప్స్ అంటాం. ఇవి కూడా మనము ఎకరానికి 25 చొప్పున రికమెండ్ చేస్తున్నాము. ఇంకా మనం 40 నుంచి 50 వరకు కూడా పెట్టుకున్నట్లయితే ఈ తల్లి పురుగుల యొక్క ఉధృతిని, అంటే వాటి సంఖ్యను మనం తగ్గించుకోవచ్చు. ఈ పురుగుకి ఒక్క మందు వాడటం ద్వారా మనం నివారించలేము. సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. ఈ పురుగుకి మనం వాడాల్సిన కెమికల్స్ మనం చూసుకున్నట్లయితే ప్రొఫెనాలైడ్ 34 ml, ఫ్లూక్సామెటమైడ్ 160 ml, డైమిథైడ్ 400 ml, అలాగే ఫిప్రోనిల్ పొడి మందు చూసుకున్నట్లయితే 40 గ్రాములు. అది ఫిప్రోనిల్ మనకి సాల్బుల్ లిక్విడ్ చూసుకున్నట్లయితే కనుక అది 400 ml ఎకరానికి మనం స్ప్రే చేసుకోవాలి. స్పైరోటెట్రామైడ్ 200 ml, స్పైనటరామ్ 200 ml. ఈ మందుల్ని మనము ఒకే మందు మీద మనం ఆధారపడకూడదు. సిఫారసు చేసిన ఇటువంటి మందులను మార్చి వాడుకోవడం ద్వారా ఈ పురుగును మనం నియంత్రించుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు టెంపరేచర్స్ పెరిగే కొద్దీ దీని ఉధృతి కొంచెం తగ్గుతుంది. ఈ పురుగు ఉధృతి ఉన్నప్పుడు ఏంటంటే పంట బెట్టకు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ మొక్కలు ఏపుగా పెరిగిన తర్వాత కాయల మీద కూడా కనుక బాగా ఈ పురుగు యొక్క లక్షణాలు, ప్రభావం కనిపించినట్లయితే దారులుగా చేసుకొని మనం స్ప్రే చేసేటప్పుడు మొక్క పూర్తిగా తడిచేలాగా మనం స్ప్రే చేసుకోవాలి. కంచె పంటగా మనం మొక్కజొన్న కానీ జొన్న పంట కానీ 2 నుంచి 3 వరుసలు మనం వేసుకోవాలండి. అలాగే ఆఖరి దుక్కులో వేపపిండి కానివ్వండి, వేప చెక్క కానివ్వండి 200 కిలోల ఎకరానికి కనుక మనం వేసుకున్నట్లయితే నేలలో ఉన్నటువంటి ప్యూపా దశలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇవి చంపడానికి అవకాశం ఉంటుంది. మల్చ్ కానివ్వండి, డ్రిప్ కానివ్వండి మనం వేసుకున్నట్లయితే ఈ మల్చ్ డ్రిప్ వేసుకున్నప్పుడు దీని యొక్క ఉధృతి తక్కువగా ఉందని పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి. సో మల్చ్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఈ ప్యూపాలు నేలలో పడకుండా మల్చ్ షీట్ మీద పడటం వల్ల ఆ వేడికి అవి చనిపోతాయి. వేప నూనె కానివ్వండి, గానుగ నూనె కానివ్వండి మనం పిచికారీ చేసుకోవచ్చు. పువ్వు బాగా విచ్చుకున్న రకాలు లేదా హైబ్రిడ్లు అయితే మనకి వీటి యొక్క ఉధృతి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవి విచ్చుకోవటం వల్ల పురుగులు బయటకు వెళ్ళిపోతాయి. అది క్లోజ్డ్గా ఉన్న ఫ్లవర్ అయితే కనుక పుప్పొడి భాగాలకి దగ్గరగా ఉంటాయి కాబట్టి అవి పుప్పొడిని ఆశించడం వల్ల, పుప్పొడి మీద దాడి చేయడం వల్ల, అంటే పుప్పొడిని తినేయటం వల్ల మనకి నష్టం ఎక్కువగా కలుగుతుంది. సో మన రైతు సోదరులందరూ కూడా ఇలాంటి జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే ఈ నల్లతామర పురుగుల వల్ల వచ్చే నష్టాన్ని అరికట్టుకోవచ్చు. ఇంకొకటి ఎప్పుడు ఎర్లీ సోయింగ్స్ అండి. ఎర్లీ సోయింగ్స్ చేసుకున్నట్లయితే కనుక మనకి అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి నవంబర్ ఫస్ట్ వీక్ మధ్యలో ఈ ఉధృతి మనకి స్టార్ట్ అవుతుంది ఈ నల్లతామర పురుగులు. మనం ఈ లోపు కనుక మనకి ఫస్ట్ ఫ్లవరింగ్ కనుక వచ్చేసినట్లయితే మనకి నష్టం తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ ఫ్లవరింగ్ అప్పటికే ఈ పురుగు లక్షణాలు కనిపించినట్లయితే, పురుగు ఆశించిన కనిపించినట్లయితే 60% కన్నా ఎక్కువ నష్టాలు కలిగించినట్లుగా మనం పరిశోధన ఫలితాల్లో చూస్తూ ఉన్నాము. కాబట్టి మనం వేసుకునేటువంటి రకము లేదా హైబ్రిడ్, అలాగే మనం తీసుకున్నటువంటి ఆరోగ్యవంతమైన నారు, అలాగే వేసవి లోతు దుక్కులు, చివరి దుక్కులో మనము వేపపిండి వేసుకోవడము లేదా వేప చెక్క వేసుకోవడము, అలాగే కంచె పంట వేసుకోవడము, ఇలాంటివి ప్లాస్టిక్ మల్చ్
వేసుకోవడం కానివ్వండి, ఇలాంటి చర్యలు పాటించడం ద్వారా సమగ్రంగా మనము ఈ నల్లతామర పురుగుల్ని అరికట్టుకోవచ్చు. పికింగ్స్ అవుతూ ఉన్నాయి. ఇంకా మనకి పంట ఉంటుంది కాబట్టి, ఇంకా 2 నెలల పాటు ఉంటుంది కాబట్టి మనకి ఇంకా హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది కాబట్టి మీరు రైతులు చేయవలసింది ఏంటంటే, మనం సిఫారసు చేసినటువంటి పురుగు మందులు మాత్రమే వాడాలండి. పురుగు మందు కొట్టిన తర్వాత తగిన సమయాన్ని పాటించిన తర్వాత మనం కోతలు తీసుకోవాలండి. ఈ చర్యలు మనం పాటించినట్లయితే ఈ నల్లతామర పురుగు యొక్క నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు.